హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే మార్నింగే ఫ్రెష్ అయ్యి స్నానం అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి హాట్ వాటర్ అయితే అవుతున్నానండి. ఈ వాటర్ తాగిన తర్వాత ఇంకా హౌస్ అయితే ఒకసారి క్లీన్ చేసేసుకొని ప్రేయర్ కూర్చోవాలండి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇలాగా స్టార్ట్ చేస్తున్నాను క్లీనింగ్ అయితే. అదేనండి, అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగే ప్రేయర్ ఉంటుంది కదా, మార్నింగే ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. అందుకని చెప్పేసి మార్నింగే అయితే నేను ప్రేయర్ అయిన తర్వాతే మాకు టిఫిన్ ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఫ్యామిలీ ప్రేయర్ కోసం రెడీ చేసుకుంటున్నా. అదేంటి నిన్న వీడియోనేమో మీ ఇంటికాడ నుంచి చేసావు, ఇప్పుడేంటి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వీడియో చేస్తున్నావు ఏంటి అనుకుంటారేమో. నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నా అనమాట. అందుకే ఈ వీడియో వస్తుంది మీకు. ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా నేను ఏ చీపురు యూజ్ చేస్తున్నానో. ఈ చీపురు పెద్ద స్టోరీ అయితే ఉంది. మా డాడీ తీసుకురండి, చీపురు మర్చిపోకుండా తీసుకురండి ప్రతిరోజు వెళ్ళినప్పుడల్లా చెప్తానండి. వచ్చేటప్పుడు తీసుకొస్తాను అనుకుంటారు కానీ మర్చిపోయి వస్తారు. చూసారు కదా నేను ఎంత స్పీడ్గా పెట్టాను తెలుసా దీన్ని. అయినా కానీ ఎంత స్లోగా వస్తుందో మీకు, అంత స్లోగా వస్తుంది. చీపురు అయిపోవడం వల్ల వచ్చిన తిప్పాలండి, నార్మల్ తిప్పలు కాదు నాకు. రోజు చెప్పడం చూసారంట ఒక రెండు అంటే బరువు ఎక్కువ ఉన్నాయనుకోండి చెయ్యి లాగేస్తుంది. అందుకని చూసి తీసుకురండి డాడీ, చీపురు ఎక్కువ బరువు ఉంటే అవ్వట్లేదు, చాలా చెయ్యి లాగేస్తుంది అంటే దానికోసం అని చెప్పేసి మా డాడీ ఆలోచించి లాస్ట్కి ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి మాత్రం చీపురు అయితే ఉన్నదండి. ఇప్పుడు నేను వీడియో తీసినప్పటికీ లేదు చీపురు అయితే. ఇలా అయితే ఉందండి. నా చీపురు గోలు ఎక్కువైపోయింది కదా మీకు, ఏమనుకోకండి. జస్ట్ నేను చెప్పాలని చెప్తున్నా. అది కొంచెం ఫన్ అయితే ఉండాలి కదా, ఎప్పుడు చూసినా సీరియస్గా ఏదో చెప్పేసినట్టుగా అనిపించకూడదు కదా మీకు కూడా అని. అందుకని చెప్పేసి అలా చెప్తున్నా. ఫస్ట్ అయితే ఇంకా లోపల అంతా క్లీన్ చేసేసుకున్నా. ఇంక బయట కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే నా పని అయితే అవుతుందండి. ఎప్పుడు వచ్చినా ఏమో నాకు అర్థం కాదు కానీ నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ ఖచ్చితంగా నేను తుడుస్తూనే ఉంటాను. ఎప్పుడు ఇంట్లో ఏదైనా పని చేశానంటే అది తుడవడం మాత్రమే అనుకుంటాండి. నేను తుడవడం, క్లీన్ చేసుకోవడం ఈ రెండే మాత్రమే నేను చేస్తాను. వంట ఇంకా కడగడం ఇవన్నీ ఇంకా మమ్మీయే చేసుకుంటుంది, ఇంకా నేను చేయను. చెల్లన్న చేస్తేమో కానీ నేను మాత్రం అసలు చేయనండి. అది నా స్టోరీ. ఫస్ట్ అయితే ఇంకా క్లీన్ చేసేసానండి. తుడవడం అయితే కంప్లీట్ అయింది. ఈజీగా చెప్పాలంటే చాలా టైం అయితే తీసుకుంది. అది ఇంకా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ప్రేయర్కి అయితే కూర్చున్నామండి. ఈరోజు నేను ఏం చదివానంటే మోషే లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, అదే మోషే చనిపోవడం, ఎలా చనిపోయాడు, ఏం చేశాడని చెప్పాను కదా. ఈరోజు అయితే యెహోషువ ఫస్ట్ అధ్యాయం అయితే చదువుతున్నానండి నేను. ఇందులో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధికర్తగా ఉంటాడండి. అయితే ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు తినతో మాట్లాడుతూ వస్తాడు యెహోషువతో. ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వేం భయపడకు, నేను నీకు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇస్తాను, నువ్వు బ్రతుకుతున్నది ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని చెప్పేసి మోషేకి తోడుగా ఉన్నట్టు నీకు కూడా తోడుగా ఉంటాను అని చెప్పి ప్రతి రకంగా దేవుడు తనని ధైర్యపరుస్తూ తనకి నేనున్నాను నీకు, నువ్వేం భయపడకని చెప్పేసి అభయం ఇస్తూ అలాగా దేవుడు మాట్లాడుతూ వస్తాడు. నాకు ఇందులో యెహోషువ మొదటి అధ్యాయంలో నాకు 9వ వచనం బాగా అనిపించింది. నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆ వాక్యం నచ్చిందండి. అయితే అది కంప్లీట్ చేసుకొని మేమైతే ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. నాకు ఈరోజు అయితే చాలా బాగా అనిపించింది వాక్యము. నిజమే కదండి, మన లైఫ్లో కూడా మన ధైర్యం ఇచ్చే వాళ్ళు ఉంటే మనం ఎంత ఎలాంటిదైనా సాధించగలము. నాకు దేవుడు ఇట్లాగా యెహోషువతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలను ఎట్లా కాపాడుతూ వచ్చాడో ఈ వాక్యంలోనే అర్థమవుతుందండి. ఆయన ఎంత ప్రేమించాడో కదా ఇశ్రాయేలు ప్రజల్ని, మనల్ని కూడా అంతే ప్రేమిస్తాడండి. మనం దేవుని దగ్గరగా ఉంటే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ వస్తాడు. ఈరోజు టిఫిన్ కింద మమ్మీ లెమన్ రైస్ అంటే పులిహోర చేసిందండి. చాలా బాగుంది. నాకు చాలా చాలా ఫేవరెట్ అండి. ఇంత తిన్నా కానీ తినాలనిపించే అందులో ఒకటైతే నాకు పులిహోర అన్నం. దాని తర్వాత టీ అయితే యాజ్ యూజువల్గా నేను తాగుతాను, మీకు తెలుసు.
అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నిన్న అరిసెలు చేసామండి. అవి అయితే ఒకటి తర్వాత ఒకటి సర్దుతూ వస్తున్నానండి. అరిసెలు ఎలా చేశాను అనేది కూడా మీకు త్వరలో నేను పోస్ట్ చేస్తానండి. మీరు కూడా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అయితే నేను ఇది కంప్లీట్ చేసుకుని మమ్మీ నేను చేస్తున్నామండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక లంచ్ కోసం అని చెప్పేసి పప్పు తోటకూర దాంతోపాటు అరటికాయ కర్రీ వండుతున్నానండి. ఫస్ట్ అయితే దీంట్లోకి పప్పులోకి తోటకూర అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేశానండి. దీన్ని 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత తాలింపు వేసుకోవడమే. అయితే నేను అదంతా మీకు క్లియర్గా చూపించట్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కదా అని చెప్పి. నేనైతే ఇక్కడ అరటికాయ కర్రీ అని చెప్పాను కదండి. నేనైతే అరటికాయ కర్రీ ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు అనేది చుత్తకొట్టుకొని వేసుకోవాలి. ఒక 4-5 ఉంటే చాలు. దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇది బాగా వేగనివ్వాలి. ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఈ కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. అది బాగా అయిన తర్వాత దాంట్లో టమాటాలు అనేది మనం యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇది కొంచెం మెత్తగా అవ్వాలండి. టమాటాలు అనేది మెత్తగా అయ్యింది అనుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం ఒక 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. ఒక 2 నిమిషాలు వేగిందని మనకు తెలుస్తుంది కదా వేగినప్పుడు. దాని తర్వాత కొంచెం మనం వాటర్ అనేది కొంతమంది అయితే దీన్ని చింతపండు వేసుకొని చేసుకుంటారు. మా సైడు నా స్టైలు, మమ్మీ నేర్పించిన స్టైల్లో నేను చెప్తున్నానండి. మేమైతే ఇలా చేసుకుంటాము. కొంతమంది పులుపు వేసుకుంటారు, మాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను టమాటాతో అడ్జస్ట్ చేసేసాను. వాటర్ అయితే వేసుకొని కొంచెం మూత పెట్టుకున్నా. ఈ లోపల చెల్లి అయితే వెన్నది తీస్తుందండి. అయితే ఎందుకంటే ఇక్కడ పల్లెటూరు అని చెప్పాను కదండి, మంచిగా దొరుకుతుంది మనకి, పాలు అన్నీ దొరుకుతాయి. ప్యూర్ గీ అయితే దొరుకుతుందండి. అదే దానికోసం నేను గీకి రెడీ చేస్తున్నాను అనమాట. నేను దీన్ని ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. దీని గురించి నేను అంత క్లియర్గా అయితే చెప్పట్లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు ఇది చూస్తుంటే ఒకలాంటి దాన్ని పట్టుకోవాలన్నంత ఫీలింగ్ వస్తుంది. కానీ ఇప్పటికే మెల్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసేసాను. ఇంకంతే, మీకు అంత చెప్పలేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా అని చెప్పి. ఈ లోపల కర్రీ చూస్తే కొంచెం బాగానే ఉడికిపోయింది. అయితే స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర లేదని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడైతే నేను పప్పు తాలింపు పెట్టుకున్నాను. తాలింపు పెట్టుకుని చూపిస్తున్నానండి ఎలా ఉందా అనేది. చూసారు కదా, నేను మళ్ళీ పులిహోర పెట్టుకున్నాను. పులిహోర, కొంచెం పప్పు, తోటకూర, దాంతోపాటు అరటికాయ వేపిడి, కొంచెం పచ్చడి వేసుకొని నేనైతే నా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యెహోషువ గురించి చెప్పాను కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.